విశ్వాసంగా ఉండటానికి విధేయతతో బతికేయడానికి కుక్కరనుకున్నారా లయన్. హాయ్, వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్. దిస్ ఇస్ పవన్. ఈరోజు డెవిల్ సినిమా రిలీజ్ అయిపోయింది. రిలీజ్ అయిపోయిందనే కన్నా మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే కళ్యాణ్ రామ్ గారికి లాస్ట్ సినిమా అనేది డిసప్పాయింట్మెంట్. సో అంతకుముందు చేసిన బింబిసార సూపర్ హిట్. బింబిసార లాగానే పీరియాడిక్ మూవీ చేశారు కళ్యాణ్ రామ్. ఆయన కథలన్నీ చాలా కొత్తగా వెరైటీగా ఉంటాయి. మరి ఈ సినిమా డెవిల్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఏమైంది అంటే నా దృష్టిలో మాత్రం సినిమా యావరేజ్ అని చెప్తా. హిట్ కాదు, ఫట్టు కాదు, యావరేజ్. సినిమా అందరికి నచ్చే అవకాశం అయితే డెఫినెట్ గా ఉంది. సో ఒక ప్యాట్రియాటిజము, ఇందాక అనుకున్నట్టు కళ్యాణ్ రామ్ గారు అన్ని కొత్త కథలు, న్యూ కాన్సెప్ట్స్ ఎన్నుకోవడంలో ఆయన నిజంగా చాలా మాస్టర్ మైండ్. అలాగే బింబిసార కూడా ఒక పీరియాడికల్ మూవీ, సోషియో ఫ్యాంటసీ అది. బట్ ఇది మాత్రం చారిత్రాత్మకంగా అంటే హిస్టారిక్ మూవీని కొంచెం మిక్స్ చేసుకున్నారు. అంటే ఒక చిన్న లైన్ ఏంటంటే ఒక ఫ్రీడమ్ ఫైటర్ కి రిలేటెడ్ గా ఉంటుంది. ఆ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరు, మనకి బాగా ఇష్టమైన వ్యక్తి ఆయన, మన ఫార్మర్ ఫ్రీడమ్ ఫైటర్ ఇండియాకి. ఆయనకి సపోర్టింగ్ గా చేసే రోల్ ఎంచుకున్న కళ్యాణ్ రామ్ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు అని అంటే డెఫినెట్ గా సక్సెస్ అయ్యాడు. అందరికీ నచ్చుతుంది సినిమా. బట్ ఈ సినిమాలో కొంచెం ల్యాగ్స్ అవి ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే అనవసరమైన సీన్స్ ఉంటాయి కొన్ని. అంటే అది అభిషేక్ నామా గారు ఇంతకుముందు వరకు మనకి ప్రొడ్యూసర్ గా మాత్రమే తెలుసు. ఆయన డైరెక్షన్ బాధ్యతలు స్వీకరించాడు కాబట్టి కొన్ని చోట్ల ఆయన తడబడిన విధానం కూడా చాలా స్పష్టంగా సినీ క్యాన్వాస్ మీద మనకి ఆన్ స్క్రీన్ కనపడుతూనే ఉంటుంది. అలాగే ఎడిటింగ్ కూడా ఎడిటింగ్ లో కూడా ఆయన కొంచెం శ్రద్ధ పెట్టుంటే ఇంకా కొంచెం క్రిస్ప్ గా ఉండేదేమో సినిమా ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ కి వస్తే మాత్రం కొంచెం రన్ అవుతూ ఉంటుంది సినిమా. చాలా ఫాస్ట్ మూవింగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో ఒక పోలీస్ గెటప్ అందరికి మనకి ట్రైలర్ లో చూసిన విషయం అందరికి తెలిసిందే. కళ్యాణ్ రామ్ అయితే చాలా యాప్ట్ ఉన్నాడు ఈ రోల్ లోపల. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హర్షవర్ధన్ రామేశ్వర్ యానిమల్ మూవీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఇచ్చాడో తెలుసు మనకి. సో ఈ సినిమాలో కూడా ఆ బ్యాక్గ్రౌండ్, ఆ పొటెన్షియాలిటీ అనేది మనకు కనపడుతుంది. ఇక నెక్స్ట్ చెప్పుకోవాల్సింది మాత్రం సౌందరరాజన్ గారి ఫోటోగ్రఫీ. మనల్ని పీరియాడికల్ మూవీ కాబట్టి 1940s లోపలికి ఆయన తీసుకెళ్లిపోయిన విధానము ఇంకా చాలా అద్భుతంగా అనిపించింది. అయితే సెట్ డైరెక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్ మాత్రం ఇంకొంచెం వర్కౌట్ చేసి కొన్ని చోట్ల ఇలా ఇంకా మనకి స్పష్టంగా 1940s లో ఉన్న ఫీలింగ్ ని తెచ్చుంటే బాగుండేది. కలర్ టింట్ కూడా కొంచెం మారింది. అది కూడా ఒక అద్భుతమైన ఎడిటింగ్ ఎఫెక్ట్ మనకి చాలా బాగా అనిపించింది. ఇక ఆర్ట్ వర్క్ అండ్ కెమెరా వర్క్ అయితే సౌందరరాజన్ గారిది చాలా సింక్ చేశారు. ఆర్ట్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. కొన్ని చోట్ల ఇంకా కొంచెం బాగా చేయొచ్చు అనిపించింది నాకు. ట్రైలర్ లో చూపించినట్టే మన 1940s లోకి తీసుకెళ్లిపోతారు. అలాగే కెమెరాకి, ఆర్ట్ డిపార్ట్మెంట్ కి ఒక మంచి సంయమనం కుదిరింది అని అనిపించింది. అలాగే ఫస్ట్ హాఫ్ కొంచెం డల్ గా సాగినా మనకి ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం చాలా బ్లాస్టింగ్ ఉంటుంది. సో ఎక్కువ ఈ సినిమాలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్స్ ఏంటంటే ట్విస్ట్లు. ఆ ట్విస్ట్లు మనల్ని నిజంగానే థ్రిల్ చేస్తాయి. అది ఎండ్ వరకు మెయింటైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్ అభిషేక్ నాకు. సో ఫైనల్ గా ఏంటంటే ఈ సినిమా చేసినందుకు అభిషేక్ నామా గారికి, కళ్యాణ్ రామ్ గారికి ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. బికాజ్ ఈ స్టోరీని నమ్మి అంత పెద్ద ప్రాజెక్ట్ ని తీయడం అనేది చాలా గొప్ప విషయం. అంత పెద్ద ప్రాజెక్ట్ ఎందుకంటే బింబిసార హైయెస్ట్ బడ్జెట్ మూవీ కళ్యాణ్ రామ్ కి. అలాగే ఈ సినిమా దాన్ని మించి ఖర్చు పెట్టారు. ఆన్ స్క్రీన్ మనకు ఆ ఖర్చు కూడా తెలుస్తూ ఉంటుంది. అయితే ఎంతవరకు ఇది ఆకట్టుకుంటుంది, ఒక పేట్రియాటిజం ఉన్న ఈ మూవీ ఎంతవరకు యూత్ ని కూడా ఆకట్టుకుంటుంది అనేది చూడాల్సిందే. సో ఈ మూవీకి మన క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్న రేటింగ్ అయితే 3/5. సో ఆల్ ద బెస్ట్ టు ఎంటర్టైన్ ఆఫ్ డెవిల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ ఆల్సో.